నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు చింతకాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చింతకాయలతో చేసుకోవచ్చు. నెల రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అదే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా కూడా పాడవకుండా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా సూపర్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. మరి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ చింతకాయ తొక్కు పచ్చడిని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక అరకిలో దాకా కూడా చింతకాయల్ని తీసుకున్నానండి. ఈ చింతకాయలను మనం ఎంచుకున్నప్పుడు గట్టిగా ఉన్నవి, గింజ కట్టినవి తీసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి అనేది ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ అవుతుంది. ఇప్పుడు ముచ్చుకులు తీసుకోండి. ముచ్చుకులతో పాటు ఇలా ఈనుల్లాగా వస్తే వాటిని కూడా తీసేసుకుని ఆ తర్వాత పైన ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో చూపిస్తున్న విధంగా నైఫ్తో ఇలా అంతా కూడా గీకేసుకోవాలి. వీటికన్నా ముందు నేను ఈ చింతకాయల్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఉన్న తర్వాతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకున్నాను. తడి తగిలితే పచ్చడి అనేది పాడైపోతుందన్న విషయం మర్చిపోకండి. ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేయకపోతే ఇసుకిసుకలాగా అనిపిస్తుందండి పచ్చడి మొత్తం. చూశారు కదా, ఒక చింతకాయకి కొద్దిగా గీకితేనే మనకి ఎంత వచ్చిందో, అలాంటిది 1/2 కేజీ చింతకాయలకి చాలా వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇదంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక్కసారి కాటన్ క్లాత్ని తీసుకుని దీన్ని అంతా కూడా తుడిచేసుకోండి. ఈ స్టేజ్లో కనుక మీరు వాష్ చేసేస్తే మనం ముచ్చుకులు కట్ చేసాం కదా, అక్కడి నుంచి ఎంతో కొంత నీళ్లు లోపలికి వెళ్ళిపోయి తేమ అనేది ఉండిపోయి పచ్చడి పాడైపోతుంది అనమాట. ఆ తర్వాత చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇది ఇలా కట్ చేసేసుకోండి. దీనివల్ల మనం గింజలు తీయడానికి చాలా ఈజీ అవుతుంది. యూజువల్గా అయితే కుమ్ముకుని గింజలు తీస్తారండి, అప్పుడు గింజలు ఎంతో కొంత ఉండిపోతాయి. అలానే గింజలు కనుక పగిలిపోయి పచ్చడిలో కలిసిపోతే చాలా చేదుగా అయితే పచ్చడి ఉంటుంది. గింజలు తీసుకున్నప్పుడు కంపల్సరీ దాని కింద ఉన్న ఇలా గ్రీన్ కలర్ లేయర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. గింజలకి అడుగున 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ లేయర్, అలానే ఇంకోటి వైట్ కలర్లో తొక్క కింద ఉంటుంది. వైట్ కలర్లో ఉన్నది తీసుకోవాల్సిన పని లేదు. అంటే చూపిస్తున్నాను చూడండి, ఇది ఓన్లీ గ్రీన్ కలర్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదే విధంగా అన్ని చింతకాయల్ని కూడా పైన బ్రౌన్ కలర్ పార్ట్ని గీకేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ఈ విధంగా గింజలన్నిటిని కూడా తీసేసుకుంటే ఈ విధంగా చింతకాయలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసారా అండి ఎంత తుక్కు కింద వచ్చిందో, గింజలు, ఈనులు అవన్నీ కలిపి. అలానే చింతకాయలు ఇలా కొద్దిగా పాడైపోయి ఉంటే కూడా అవి కూడా తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకుని ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుని పొడి కొట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనెను వేసుకుని ఒక 50 నుంచి 60 వరకు కూడా ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. ఇవి 50 నుంచి 55 గ్రాముల వరకు కూడా ఉంటాయండి. వీటిని శుభ్రంగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా కూడా నూనెను పోసుకోండి. ఇది 100 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఉన్న తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి. అలానే 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా వేగనివ్వండి. కరివేపాకు క్రిస్పీగా వేగిపోయిందంటే మిగతా అన్నీ కూడా వేగిపోతాయండి. అప్పుడు స్టవ్ని కట్టేసుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అలానే దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా కూడా ఉప్పు వేసుకోండి. ఇది కూడా ఒక 100 గ్రాముల దాకా కూడా ఉంటుందండి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతుల్లోంచి మెంతి పిండి వేసేసుకోండి. మెంతులు డైరెక్ట్గా వేసేస్తే నలగవండి, ముందు పిండి చేసుకుని అప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ముందు ఒక్కసారి వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు, అంటే ఈ విధంగా కారంలాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేస్తున్నప్పుడు అస్సలు వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి పూర్తిగా వేసేదానికన్నా కొద్దిగా వేసుకుని దీన్ని ఈ విధంగా మెత్తగా అలానే
అదేవిధంగా లైట్గా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా వేసేసుకుని మరొక్కసారి ఈ చింతకాయ ఈ కారం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని మనం ముందుగా తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుంటే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ చింతకాయ పచ్చడి రైస్లోకే కాదండి, టిఫిన్స్లోకి, ఇడ్లీ దోశల్లోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చెప్పినట్టు బయట ఉంచుకుంటే నెల రోజులు, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు పక్కాగా నిల్వ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.